నల్గొండ మండలంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ నల్గొండ మండల కార్యవర్గ సమావేశం శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో నల్గొండ మండల అధ్యక్షుడు బోగరి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచడంలో నిర్లక్ష్యం వహిస్తుందని, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రధాని మోడీ గురించి గ్రామ ప్రచారం చేస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. ముఖ్యంగా రాబోయే స్థానిక ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోతేపాక సాంబయ్య, మండల ప్రధాన కార్యదర్శులు కొత్తపల్లి ప్రమోద్, చామకూరి మహేష్, దళిత మోర్చా నాయకులు బాకీ నరసింహ, మహిళా నాయకురాలు ఇరిగి చిలకమ్మ, మండల ఉపాధ్యక్షులు రేగట్టె రుక్నగౌడ్, కొత్తపల్లి వెంకన్న, సైదాచారి, మండల నాయకులు జంజిరాల మల్లికార్జున్, బుచ్చాల నాగరాజు గౌడ్, శ్రీహరి, పనస సురేష్, పోతేపాక నవీన్, కందుకూరి సుధాకర్, దుబ్బాక లక్ష్మణ్, జానయ్య, నరాల లింగస్వామి, సూరిగిరి వెంకట్రెడ్డి, రాజేష్, వెంకన్న, ఎస్కే సాదాక్, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నల్లగొండ మండలం యొక్క కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో కూడా ఒక సంస్థాగతంగా చాలా పటిష్టంగా ఉన్నది. అందుకే పార్టీ బూత్ స్థాయి నుంచి కూడా పార్టీని ఇక్కడ తెలంగాణలో మరింత బలోపేతం చేయనటువంటి ఆలోచనతోటి మరి ఒక రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు, అదేవిధంగా జిల్లా స్థాయిలో మండల స్థాయిలో సమావేశాలు పెట్టుకుంటున్నాం. ముఖ్యంగా ఈ మీటింగ్లో రాబోయే రోజుల్లో మరి ఏదైతే ఉందో పార్టీ సంస్థాగత ఎన్నికలు వస్తూ ఉన్నాయి, మెంబర్షిప్ మీద కావచ్చు, అదేవిధంగా గ్రామాలలో పార్టీని బలోపేతమైన దృష్టి పెట్టి వచ్చేటువంటి స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా మరి మెజార్టీ సీట్లు గెలుచుకునే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ చర్చించుకున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇటీవల పెట్టినటువంటి బడ్జెట్లో ఏ విధంగా అయితే నల్గొండ జిల్లాకు తీవ్రమైన అన్యాయం జరిగింది, ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఈ అభివృద్ధికి నిధులు తేవడంలో విఫలమైనారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 హామీలు ఇచ్చిందో వాటికి సంబంధించిన నిధులు మాత్రం కూడా కేటాయించలేదు. కాబట్టి ఈ హామీల విషయంలో ప్రభుత్వం విఫలమైంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం పట్ల ఒత్తిడి తేవడం కోసం ప్రజా యొక్క ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధమవుతాం. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో విఫలమవుతుంది. ఆ యొక్క విషయాలపైన చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా రానున్న స్థానిక ఎన్నికల గురించి కూడా రానున్న స్థానిక ఎన్నికలలో నల్లగొండ మండలంలో సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ అత్యధిక స్థానాల్లో ఏ విధంగా గెలవాలనే ఒక కార్యాచరణను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా నల్లగొండ మండలంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి సహకారంతో నల్లగొండ మండలంలో అత్యధిక స్థానాలలో సర్పంచులు, ఎంపీటీసీలను కైవసం చేసుకోబోతా ఉన్నాం.